డిసెంబర్ 10, 2024 మంగళవారం ఎగ్గరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతుల నుంచి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగింది వెయిట్ అని ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మీరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసామంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇంకా వీడియో విషయానికి కూర్చుంటే మనం ముందుగా స్టాక్ మాట్లాడుకుందాము, తర్వాత మొలకల చీర మాట్లాడతాను. స్టాక్ విషయానికి కూర్చుంటే ముందుగా టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఇంచుమించు నిన్నట్లాగా ఉంది. కాకపోతే ఒక 5% మేర ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. 5% ప్రస్తుతానికి వచ్చేసి మళ్ళీ మనకు 6 గంటల 12 నిమిషాలు అవుతుంది ప్రస్తుతానికి అయితే టైం అయితే అవుతుంది. సో 6 గంటల 12 నిమిషాల తర్వాత మళ్ళీ ఏమైనా స్టాక్ రావచ్చు అనేది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే మంచి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది లేట్గా మండీలకు అంటే లేట్గా యాక్షన్ అయ్యే మండీలకు అయితే కొంచెం లేట్గానే మామూలుగా స్టాక్ అనేది వస్తుంటుంది. ఒకవేళ అలా ఏమన్నా జరిగితే ఇంచుమించి నేట్లాగా ఎక్కువగా ఉంటుంది. లేదనుకుంటే నేటిపైన స్వల్పంగా ఒక 5% ఇంకా 10% కొంచెం అటు ఇటుకనే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఒక 5% తగ్గింది టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నట్టు. అలాగే జీపీఆర్ మండీ లైన్లో చూసుకున్నా ఈ లైన్లో ఇంచుమించు నేట్లాగే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగానే ప్రస్తుతానికి అయితే స్టాక్ అవుతుంది. కాకపోతే ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే వచ్చాయి. మళ్ళీ 6 గంటల 12 నిమిషాల తర్వాత ఏమన్నా స్టాక్ అనేది వస్తే ఇంచుమించి నేట్లాగా ఎక్కువగానే ఉంటుంది. లేదంటే నేటితో పోల్చుకుంటే కొంచెం ఇటు ఇటుగా అంటే 5% ఇంకా 10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలం పాటలు అనేది వేగం ఉంటుందా లేదా చూడాలి. మొలకల చీరు మార్కెట్ కూడా ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు, చాలా స్లోగానే జరిగింది మొలకల చీరు వచ్చేసి. మరి ప్రైస్ అనేది ఎప్పుడు పుంజుకుంటాయి ఏమి ఎలా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 2-3 రోజుల్లోనే దాదాపుగా జరగాల్సిందంతా జరిగిపోయింది. అంటే దాదాపుగా 1000 ఇంకా 1100-1200 రూపాయల మేర డౌన్ అయిపోయింది మార్కెట్ వచ్చేసి. మరి చూద్దాము, అట్లీస్ట్ ఒక 3-4 రోజులన్నా వెయిట్ చేసినట్టయితే ఎందుకు డౌన్ అయింది ఈ పరిస్థితులు అనేది ఆటోమేటిక్గా తెలుస్తాయి. చూద్దాము వేలంపాట్లు అనేది రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటాయో చూడాలి.